అక్రమ లేఅవుట్లకు కరీంనగర్ మున్సిపల్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందట. ఇక ప్రభుత్వ భూములపై రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని మండిపాటు, సూడా మున్సిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు. 10% ప్రజా అవసరాల భూమి కేటాయింపు జరగడం లేదని ఆగ్రహం. ఇక గేటెడ్ కమ్యూనిటీ పేరుతో రూల్స్ ఉల్లంఘిస్తున్నారని ఫైర్. వెంటనే అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టోరీ చూద్దాం ఒకసారి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, టౌనింగ్ ప్లానింగ్లో అవకతవకలపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలోని నూతనంగా విలీనమైన గ్రామాల్లో నయాదందా మొదలైందని విమర్శించారు. ఇంకా అక్రమ లేఅవుట్లకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల క్రితమే పత్రికల ద్వారా అనేక సర్వే నెంబర్లు జరుగుతున్న ఇల్లీగల్ లేఅవుట్లపై అధికారులను అప్రమత్తం చేసిన దాని తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇంకా నగరంలోని సర్వే నెంబర్లు 52, 53, 85, 102, 115 సహా అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ యొక్క ముఖ్యంగా ఒక 5 నుండి 6 సర్వే నెంబర్లో కూడా అక్రమంగా వీళ్ళు దందా నడిపిస్తున్నారు, అట్లనే భూములను కబ్జా చేస్తున్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పినా కూడా, అంటే గతంలోనే చెప్పినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇక అక్రమ లేఅవుట్ల కారణంగా ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్తూ వచ్చారు. ఇంకా చట్టబద్ధమైన లేఅవుట్లలో 10% భూమిని పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్లు, సామాజిక అవసరాల కోసం కేటాయాల్సి ఉంటుంది. సో చట్టబద్ధమైన లేఅవుట్లు అంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా హెచ్ఎండిఏ కానీ, కూడా కానీ, ఇంకా ఇట్లాంటి ఏమన్నా వెంచర్స్, అట్లాంటి వెంచర్స్లకు వెళ్తే, లేఅవుట్లకు వెళ్తే ఏమవుతుందంటే, సో అంటే రూల్స్ అన్నీ పాటిస్తూ చట్టబద్ధమైన లేఅవుట్లు కనుక ఒకవేళ అయినట్టయితే, సో మీకు ఒక ఎకరం భూమి ఉందనుకోండి అక్కడ, సో దాన్ని కన్వర్షన్ చేసిన తర్వాత, సో దాంట్లో ఏంటి రోడ్లకి ఫస్ట్ రోడ్డు తీస్తారు, దాని పక్కనే మురికాలువ తీస్తారు, అంటే డ్రైనేజ్, సో ఇంకా ఇతర పైప్ లైన్ల కోసం అని చెప్పి, సో ఒక్కొక్క అంటే ఈ 2 ప్లాట్స్కి మధ్యలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రావాలన్నమాట. అంటే టూ ప్లాట్స్ అంటే ఇటు సైడ్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. సో అట్లా ఈ ఫ్లాట్లకి మధ్యలో ఈ లేఅవుట్ కనుక చట్టబద్ధంగా వాళ్ళు తీస్తే, ఒక రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, పైప్ లైన్లు కానీ, సో ఇట్లాంటి అన్నిటినీ కూడా వీళ్ళు అవన్నీ తీయాల్సి ఉంటుంది. సో వీళ్ళు అక్రమంగా చేస్తే ఏంటంటే వీళ్ళని అడిగేటోళ్ళు ఉండరు, వీళ్ళ దగ్గరికి పోయేటోళ్ళు ఉండరు. సో వాటికి నచ్చినంత డిస్టెన్స్లో వాళ్ళు ఈ రోడ్లు కానీ ఇవన్నీ తీసి పెడతారు. సో మళ్ళీ ఏమవుతుంది, ఆ ప్లాట్లకు పోవాలంటే వీళ్ళకు ఇబ్బంది కూడా ఎదుర్కొంటారు తర్వాత. ఇక చింతకుంట ప్రాంతంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 439లో 2 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఆధారాలు బయటపెట్టారు. సో 439 సర్వే నెంబర్లో దాదాపుగా 2 ఎకరాలకు పైన భూమిని అక్రమంగా మార్చి అమ్ముతున్నారంట, ప్లాట్లుగా మార్చి. అయితే ఇక్కడ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించిన ఆయన సుడా పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ పేరుతో కొత్త తరహా అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. రోడ్లు, పార్కులు, నీటి పైప్ లైన్లు, కాంపౌండ్ వాల్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండానే లేఅవుట్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. సో ఇది ఇందాక చెప్పినా కదా, ఒకవేళ అది చట్టబద్ధంగా లేఅవుట్ తీస్తే కనుక, సో దాంట్లో ఏంటంటే పార్కు కోసం కొంత స్థలం, క్లబ్ అని చెప్పి, స్విమ్మింగ్ పూల్ అని చెప్పి, లేకపోతే రోడ్లని, డ్రైనేజీలని, సో ఇట్లాంటివన్నిటికి కూడా కొంత స్థలం తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అంటే ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా మార్చి పేదలకు అమ్మేస్తున్నారు. సో తర్వాత మోసపోయేది ఎవరంటే ఖచ్చితంగా పేదలే మోసపోతారు. ఈ అమ్మినోడు రావడం అక్కడికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి మీరు కబ్జా చేసినని మళ్ళీ వీళ్ళపైన కేసులు పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక ఇప్పటివరకు నగరంలో ఒక్క లీగల్ లేఅవుట్ కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన సూడా పరిధిలో మంజూరైన లేఅవుట్లో 10% భూమి నిజంగా కేటాయించారా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేఅవుట్ అంటే పూర్తి స్థాయిలో ఏదైతే రోడ్లు, డ్రైనేజీ, పైప్ లైన్లు, ఇట్లా ప్రతి ఇంటికి నల్ల కనెక్షను, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు ఉండాలని, కానీ ప్రస్తుతం కేవలం ప్లాట్ల అమ్మకాలే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు వాటిని దోచుకునే స్థాయికి దిగజారని మండిపడ్డారు. సో ఇది ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సినటువంటి అధికారులు ఆ ప్రభుత్వ భూమిని అమ్మే వాళ్ళకి, అంటే అక్రమంగా అమ్మే వాళ్ళకి వీళ్ళు అండగా నిలిచి ఆ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానాని వీళ్ళు కొల్లగొడుతున్నారు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి
ఒక 2 ఎకరాల భూమి తీసుకుంటే దాంట్లో 10%, ఒక ఎకరం భూమి తీసుకుంటే దాంట్లో 10%, 10 నుండి 15% ఇట్లా ఏంటంటే, సో ఈ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పైప్ లైన్లని, పార్కులని వీటన్నిటి కూడా పక్కన పెట్టాల్సినటువంటి ఉంటుంది. కానీ అవన్నీ ఏం లేకుండా ఒకవేళ అట్లా చేయకపోయినా కూడా అధికారులు కూడా వీళ్ళ దగ్గరికి పోవట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చి స్థానికులు అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరైనా వచ్చి కంప్లైంట్ చేసినా కూడా అటు సైడ్ తిరిగి కూడా చూస్తలేరు. రాష్ట్ర మున్సిపల్ శాఖను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి వెంటనే మున్సిపాలిటీపై దృష్టి సారించాలని కోరారు. మున్సిపాలిటీని సూడా ఆస్తులను పెంచుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం అమ్మకాలు, బేరాసారాలు, అవినీతి మాత్రమే జరుగుతున్నాయి. ఇక వ్యవసాయ భూములను కూడా ల్యాండ్ యూజ్ కన్వర్షన్ లేకుండానే కమర్షియల్ ప్లాట్లు మార్చి అమ్ముతున్నారని ఆరోపించిన ఆయన మున్సిపల్ ఆదాయం పెంచే దిశగా అధికారులు ఆలోచించకుండా మొత్తం బేరసారాలకే పరిమితమయ్యారని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలి. నగరంలో 1 ఇంచు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన ఊరుకోము. భారత రాష్ట్ర సమితి తరపున బాధితుల పక్షాన పోరాటం చేస్తాం. నగరానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం దెబ్బతింటుంది. వెంటనే ఇల్లీగల్ లేఅవుట్లకు ఆపి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మున్సిపల్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంతమంది కొల్లగొడుతున్నా కూడా దాని వైపు ఎందుకు తిరిగి చూడట్లేదు? సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 1 కాదు 2 కాదు, ఇట్లా 10ల సంఖ్యలో ఇట్లా అక్రమంగా లేఅవుట్లు వెలిసినవి ఉన్నాయి. అసలు పర్మిషన్స్ తీసుకొని నిజంగా ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు రూల్స్ పాటిస్తూ కానీ లేఅవుట్లు నిర్మించినవి లేవు. అక్కడ అన్నీ ఇట్లా అక్రమంగానే ఉన్నాయి. సో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళు గండి కొడుతున్నారు అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. సో చూద్దాం మరి ఈ కరీంనగర్ మున్సిపాలిటీలో ఎన్ని లేఅవుట్లపైన అధికారులు దృష్టి సారిస్తారు, ఎన్ని లేఅవుట్లపైన అక్రమంగా వెలిసిన వాటిపైన చర్యలు తీసుకుంటారో చూడాలి.